హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. నిన్నొచ్చేసి మనం ఇన్పుట్స్ ఎలా ఇస్తాం అంటే ఫంక్షన్స్లో ఇన్పుట్స్ ఎలా ఇస్తాం, లైక్ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకపోతే ఎలా వర్క్ అయ్యిద్ది, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చే పారామీటర్స్ ఇవ్వకపోతే ఎలా వర్క్ అయ్యిద్ది, వితౌట్ పారామీటర్స్ అవుట్పుట్ ఎట్లా ప్రింట్ అయ్యిద్ది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మనకు అవుట్పుట్ ఎట్లా ప్రింట్ అయ్యిద్ది అనేది చూసాం. లైక్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇన్పుట్స్ ద్వారా మనకు ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయి అనేది చూసాం. ఇవాళ వచ్చేసి అవుట్పుట్స్ ఎలా ప్రింట్ అవుతాయి, ప్రింట్ యూస్ చేస్తే ఎలా డిస్ప్లే అయ్యిద్ది అవుట్పుట్, రిటర్న్ యూస్ చేస్తే అవుట్పుట్ ఎట్లా డిస్ప్లే అయ్యిద్ది, ఎట్లా స్టోర్ అయ్యిద్ది అనేది చూద్దాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రింట్ వర్సెస్ రిటర్న్ ఇన్ ది పైథాన్. ప్రింట్ ప్రింట్ జస్ట్ డిస్ప్లేస్ అవుట్పుట్. ప్రింట్ దేనికి యూజ్ అయ్యిద్ది, జస్ట్ మనం రాసిన కోడ్కి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది అనేది డిస్ప్లే చేయడానికి మాత్రమే మనం ప్రింట్ యూజ్ చేసుకుంటాం. ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు షో అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్ ఓన్లీ. ప్రింట్ ఏం చేసిద్ది, మనం రాసే స్క్రీన్ మీద మనం రాసిన కోడ్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసిద్ది. లైక్ ఎగ్జాంపుల్ ఇది డెఫ్ యాడ్ ఆఫ్ ఏ కామా బి ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడేమో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి 10 అండ్ 20 అని తీసుకున్నారు, పారామీటర్స్ వచ్చేసి ఏ అండ్ బి తీసుకున్నారు. ఇక్కడ ప్రింట్లో ఏం చేశారు, ఏ ప్లస్ బి చేశారు, అవుట్పుట్ అనేది 30 ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, ఇట్లా తీసుకున్నాము. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 అనేది ప్రింట్ అయింది, జస్ట్ అట్లా డిస్ప్లే అయింది 30 అని. డిస్ప్లే అయింది. ప్రింట్ ఏం చేసిద్దంటే జస్ట్ అవుట్పుట్ని డిస్ప్లే చేసిద్ది, ఏం స్టోర్ చేసుకోదు. ఇట్ ఓన్లీ డిస్ప్లేస్ అవుట్పుట్, ఇట్ డస్ నాట్ గివ్ వాల్యూ బ్యాక్, యూ కెనాట్ స్టోర్ ఇట్ ఆర్ రీయూజ్ ఇట్. ఇక్కడ ఏమైంది, మనం ఇది అనేది ఎక్కడ స్టోర్ చేసుకోలేదు, ఏ వాల్యూకి ఇవ్వలేదు అవుట్పుట్ అనేది. కాబట్టి ప్రింట్ అనేది జస్ట్ అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేసిద్ది, సెండ్ వాల్యూ బ్యాక్. ఆ వాల్యూ అనేది బ్యాక్కి సెండ్ చేసి ఒక చోట స్టోర్ అనేది చేసుకుంటుంది. అది రిటర్న్కి ప్రింట్కి ఉన్న డిఫరెన్స్. ప్రింట్ వచ్చేసి ఏం చేసిద్ది, జస్ట్ అవుట్పుట్ డిస్ప్లే చేసిద్ది, ఎక్కడ స్టోర్ చేసుకోదు, దాన్ని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోలేం. కానీ రిటర్న్ ఏంటి, కాల్స్ వాల్యూ బ్యాక్, అంటే సెండ్ వాల్యూ బ్యాక్. వాల్యూ మళ్ళీ ఫంక్షన్కి సెండ్ చేసి ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం దాన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. రిటర్న్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ద రిజల్ట్ బ్యాక్ టు ద కాలర్. రిజల్ట్ అనేది ఏమైంది, రిటర్న్లో రాసిన రిజల్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిద్ది, ఫంక్షన్ కాలర్ దగ్గరికి వెళ్ళి స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, డెఫ్ అని స్టార్ట్ చేసాము, యాడ్ ఫంక్షన్ నేమ్ యాడ్ అని ఇచ్చాము, ఇక్కడ 2 పారామీటర్స్ ఏ అండ్ బి అని తీసుకున్నాం, రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాము, రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 10, 20, ప్రింట్ రిజల్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగిద్ది, వాల్యూ అనేది మనకి రిజల్ట్లో స్టోర్ అయ్యిద్ది. ఎందుకు, మనం ఇక్కడ రిటర్న్ అనేది రాసుకున్నాము, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసా, రిటర్న్ ఏ ప్లస్ బి అని రాసా. ఆ రిటర్న్ అనేది దేంట్లో స్టోర్ అయ్యిద్ది అంటే రిజల్ట్లో స్టోర్ అయ్యిద్ది, మళ్ళీ మనం ఇది కావాలంటే రీయూజ్ చేసుకోవచ్చు. సో అది ప్రింట్కి రిటర్న్కి ఉన్న డిఫరెన్స్. ఒకసారి ఇది రన్ చేసి చూపిస్తాను. సేమ్ మనకి 30 అనే ప్రింట్ అయింది, కానీ మనకి ఎట్లా తెలిసింది అంటే స్టోర్ చేసుకున్నామో లేదా అని. ఇప్పుడు ఇట్లా ఇచ్చాను, ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ రిజల్ట్లో స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ రిజల్ట్ అని ఇచ్చాం కాబట్టి మనకి 30 అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రిజల్ట్లో ఏ ప్లస్ బి, ఈ రిటర్న్ వచ్చేసి ఈ రిజల్ట్లో స్టోర్ అయింది. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ రన్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఈ లైన్ రన్ అయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వాల్యూ స్టోర్ చేసుకుంటుంది ఏ కామా బిలో.
ఆ తర్వాత రిటర్న్‌కి వెళ్ళిద్ది. ఈ రిటర్న్ మళ్ళీ ఏం చేసిద్ది? ఏ ప్లస్ బి 30ని తీసుకొని ఆ 30 వచ్చి ఈ రిజల్ట్‌లో స్టోర్ చేసిద్ది. ఆ రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి ప్రింట్‌లో డిస్‌ప్లే అనేది అయ్యిద్ది. సో, ఇది రిటర్న్‌కి, ప్రింట్‌కి ఉన్న డిఫరెన్స్. రిటర్న్ వచ్చేసి మనకి వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటది. ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్. యూ కెన్ రీయూజ్ ఇట్ లేటర్. ఇక్కడ ఏంటి మన రిజల్ట్ అనే వేరియబుల్‌లో మనం రిటర్న్ అనేది స్టోర్ చేసుకున్నాం. రిటర్న్ అనేది స్టోర్ చేసుకున్నాం. రిటర్న్ వాల్యూ ఏ ప్లస్ బి అనేది రిజల్ట్ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేసుకున్నాము అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కీ డిఫరెన్సెస్ వచ్చేసి పర్పస్ ఏంటి ప్రింట్‌కి? జస్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడం. అదే రిటర్న్‌కి అయితే ఆ వాల్యూని ఒక చోట స్టోర్ చేసుకుంటే సెండ్ వాల్యూ బ్యాక్ టు ద ఫంక్షన్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ వీ కెన్ రీయూజ్ ఇట్ ఆఫ్టర్ వీ కెన్ రీయూజ్ ఇట్. కెన్ వి స్టోర్ అంటే నో, ప్రింట్‌ని మనం స్టోర్ చేసుకోలేము. కానీ రిటర్న్‌ని యెస్ మనం స్టోర్ చేసుకుంటాం. రీయూజ్ చేసుకుంటామా అంటే నో. జస్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మాత్రమే ప్రింట్‌ని యూజ్ చేస్తాం. అదే రిటర్న్ అయితే యెస్ మనం స్టోర్ చేసుకుంటాం. ఎండ్స్ ఫంక్షన్ అంటే నో. ప్రింట్‌ని ఫంక్షన్ ఎండ్ చేసిద్దా అంటే లేదు. రిటర్న్ ఎండ్ చేసిద్దా అంటే ఎండ్ చేసిద్ది. వన్స్ ఆహ్, రిటర్న్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడితోటి ఫంక్షన్ అనేది ఆగిపోతది గానీ, నెక్స్ట్ మనకి ఇంకో స్టెప్‌కెళ్ళాలి. అదే ప్రింట్ తర్వాత ఎళ్ళిద్దా అంటే ఎళ్ళిద్ది. సో, వన్ లైన్‌లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రింట్ ఆఫ్ ఈక్వల్ టు ప్రింట్ జస్ట్ షోస్ అవుట్‌పుట్. ప్రింట్ అనేది జస్ట్ అవుట్‌పుట్‌ని మాత్రమే చూపిస్తది. రిటర్న్ అనేది గివ్ అవుట్‌పుట్ టు యూజర్. లేటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. అసలు రిటర్న్ ఎందుకు స్టోర్ చేసుకునిద్ది, ప్రింట్ అనేది ఎందుకు స్టోర్ చేసుకోదు అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసాను. ఇప్పుడు చూడండి అవుట్‌పుట్ ఎట్లా డిస్‌ప్లే అయిద్దో. ఇక్కడ నన్ అనేది డిస్‌ప్లే అయింది. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాం కాబట్టి ఇది రన్ అయింది. మనకేమొచ్చింది ఏ ప్లస్ బి అంటే 30 అనేది వచ్చింది. ఇక్కడ రిజల్ట్‌లో స్టోర్ అయిందా అంటే స్టోర్ అవ్వలేదు. స్టోర్ అవ్వలేదు కాబట్టి మనం రిజల్ట్‌ని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ మనకి నన్ అనే వాల్యూ వచ్చింది. అదే రిటర్న్‌లో అనుకో మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ రాసాం. ఈ ప్రింట్ ఈ ప్రింట్‌లో రిజల్ట్ అనేది ఇక్కడుంది. ఇదెందుకు మనకి 30గా డిస్‌ప్లే అయిందంటే రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంది. రిటర్న్ స్టేట్మెంట్‌లో రాసాం. ఏమని రాసాం? ఏ ప్లస్ బి అని రాసాం. ఆ ఏ ప్లస్ బి అనేది రిజల్ట్‌లో స్టోర్ అయింది. ఆ రిజల్ట్‌లో స్టోర్ అయిన దాన్నే మనం ప్రింట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రిటర్న్ స్టేట్మెంట్ రాసినప్పుడు మనకి నన్ అనేది ఏం డిస్‌ప్లే అవ్వలేదు. ఎందుకంటే అక్కడ స్టోర్ చేసుకుంది కాబట్టి. ఇప్పుడు ఈ ప్రింట్‌లో స్టోర్ చేసుకుందా అంటే స్టోర్ చేసుకోలేదు. కాబట్టి మనకిక్కడ నన్ వాల్యూ అనేది డిస్‌ప్లే అయింది. ఈ ప్రింటొచ్చేసి జస్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం. అదే రిటర్న్ అయితే స్టోర్ చేసుకొని ఫర్దర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ప్రింట్ అనేదేమో జస్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. రిటర్న్ అనేది ఆహ్, అవుట్‌పుట్ ఇస్తది. మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఫంక్షన్ ఎండ్ చేస్తది. ప్రింట్ వచ్చేసి ఎండ్ చేసిద్దా అంటే లేదు. ఫంక్షన్ అనేది నెక్స్ట్ కూడా రన్ అవుతా ఉంటది. రిటర్న్ అక్కడితోటి ఎండ్ అయిపోయిద్ది. సో, ఇదన్నమాట రిటర్న్‌కి ప్రింట్‌కి ఉన్న డిఫరెన్స్. ప్రింట్ వచ్చేసేమో జస్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మాత్రమే యూజ్ చేసుకునే సిట్యుయేషన్స్‌లో మనం ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఏదన్నా స్టోర్ చేసుకోవాలి, ఫర్దర్‌గా రీయూజ్ చేసుకోవాలి అన్న సిట్యుయేషన్స్‌లో మన రిటర్న్ అనేది యూజ్ చేస్తాము. సో, ఇది ప్రింట్‌కి, రిటర్న్‌కి ఉన్న డిఫరెన్స్. ఆహ్, అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే వి విల్ డిస్కస్ లేటర్. సో, ఇది ప్రింట్ అండ్ రిటర్న్.
మీకు అర్థమైంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే మీ ఫ్రెండ్స్కి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.